అదేవిధంగా ఈరోజు రాయకల్ పట్టణంలో పలువురు ఆత్మీయులను పరామర్శించి మరి ఇక్కడ ఉన్నటువంటి రాయకల్ పట్టణ మరి స్థితిగతులకు అనుకూలంగా మరి మా పట్టణ పార్టీ అధ్యక్షులు అనిల్ గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ రాజేందర్ గారు, మా కోఆర్డినేటర్ శ్రీధర్రెడ్డి గారు, మాజీ ఏఎంసీ చైర్మన్ మన ఉదయశ్రీ గారు, మా మండల ప్రెసిడెంట్ మల్లేశం గారు, మా కౌన్సిలర్లు సువర్ణ సత్యనారాయణ గారు, అదేవిధంగా మరి కోఆప్షన్ వనిత గణేష్ గారు, మరి బాబా గారు, మరి సోహెల్ గారు, అదేవిధంగా మన మహేష్ గారు, మా జనరల్ సెక్రటరీ మహేష్ గౌడ్ గారు, అదేవిధంగా మా గంగన్న, మా ప్రశాంత్ రావు గారు, మా మాజీ కౌన్సిలర్ మా కన్నాక మహేందర్ గారు, ఇంకా మా మాజీ ఏఎంసీ చైర్మన్ మారపల్లి రాణి గారు కూడా వారు కూడా వచ్చేది ఉండే. మరి మేమందరం కూడా అసలు ఒక్కసారి అసెంబ్లీ అయితే పట్టణం పరిస్థితి ఏంది, పట్టణం ఎప్పుడు ఏర్పడ్డది, చేసిన పనులు ఏమని చెప్పేసి ఆలోచిస్తే ప్రతి పని కూడా రాయకల్ పట్టణం ఒక గ్రామ పంచాయతీగా ఉన్నదాన్ని ఒక పట్టణంగా మార్చి ఇలా మున్సిపాలిటీ చేసి దానికి 25 కోట్లు ఇచ్చిన ఘనత మరి బీఆర్ఎస్దే. కేసీఆర్ గారు ఉన్నప్పుడే జరిగిన అభివృద్ధి తప్ప ఈ 2 సంవత్సరాలలో ఒక్క నయా పైసా అభివృద్ధి ఏ వార్డులో కూడా జరగలేదు అని చెప్పేసి సాక్షాత్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కౌన్సిలర్గా, మొన్నటి వాళ్ళు కౌన్సిలర్గా పనిచేసిన వాళ్ళే. ప్రతి వార్డులో అటు అభివృద్ధి కావచ్చు, ఇటు సంక్షేమం కావచ్చు, రోడ్లు కావచ్చు, మోర్లు కావచ్చు, మరి కళ్యాణ్ లక్ష్మి కావచ్చు, అదేవిధంగా పెన్షన్లు కావచ్చు, ఏ వార్డులో చూసినా కూడా కేసీఆర్ ఇచ్చిన డబ్బులతోటే కొబ్బరికాయలు. మరి ఏ వార్డులో చూసినా కూడా ప్రతి అభివృద్ధి కూడా అనువున కేసీఆర్ గారి మరి రూపం కనబడతా ఉంది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, ఇప్పుడు ఇచ్చిన కళ్యాణ లక్ష్మి కూడా కేసీఆర్ గారు మరి రూపొందించిన కళ్యాణ లక్ష్మి తప్ప వీళ్ళు ఇచ్చే తులం బంగారం వీళ్ళు ఇస్తే వీళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు అయితే వీళ్ళు 2000 ఉన్న పెన్షన్ 4000 చేస్తే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది అనొచ్చు. కానీ ఇప్పటికీ కూడా కేసీఆర్ గారు ఇచ్చిన పెన్షన్లే వస్తున్నాయి. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి కోసం వేరేట్టు ఉన్నది తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి అభివృద్ధి చేయాలని మీరు ఓలేరు. ఇది వాస్తవం. మీడియా ద్వారా కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సంజయ్ గారు కేవలం వాళ్ళ సొంత అభివృద్ధి కోసం మాత్రమే పార్టీ మారిండు తప్ప ఇవాళ మరి ప్రాంతం అభివృద్ధి చెందాలి, ప్రజల అభివృద్ధి చెందాలి అని అంటే కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇయ్యు ప్రజల కోసం నువ్వు పోయినట్టయితే రేవంత్ రెడ్డిని అడిగి. మరి రైతు బంధు పూర్తిగా కాలే, రైతు భరోసాని పేరు మార్చుకున్నారు తప్ప రైతు బంధు మరి ఆల్రెడీ పొలాలు నాట్లయిపోయినాయి, ఒక్కరికి కూడా రైతు బంధు కాలే, రుణమాఫీ చక్కగా కాలే, మరి పెన్షన్లు పెరగలేదు, మా గౌడన్నలకు మరి పన్ను మాపి, అదేవిధంగా ఎవరన్నా ప్రమాదవశాత్తు కింద పడితే 5 లక్షలు ఇచ్చిర్రు మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు. మా పద్మశాలి బిడ్డలకు చేనేత బంధు ద్వారా అదేవిధంగా చేనేత సబ్సిడీ కూడా ఇచ్చిర్రు. మరి ఏమైంది మీకు? ఇన్ని వర్గాలు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుపడ్డాయి. గంగపుత్రులు బాగుపడ్డప్పుడు చెరువులలో మరి పూడిక తీసి, మిషన్ కాకతీయ గారు పూడిక తీసి చెరువుల్లో చేపలేస్తే ఇటు గంగపుత్రులు ముదిరాజులు వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆర్థికంగా మరి కలకలలాడింది. ఇలా ఏమైంది? మరి మీరు అభివృద్ధి కోసం వేరే అంటున్నారు తప్ప మీ సొంత అభివృద్ధి కోసమే ఇలా మారిండ్రు. రాయకల్ పట్టణంలో, రాయకల్ మున్సిపాలిటీలో అణువు కూడా ఇలా కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధే తప్ప ఈ ఎమ్మెల్యే ఒక నయా పైసా కూడా తీసుకురాలేడు. సొంత అభివృద్ధి కోసం పార్టీ మారిన తప్పకుండా నిజ స్వరూపం ప్రజలకు తెలుసు. ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికలలో మా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా సైనికులుగా పనిచేసి మరి అందరం కూడా మరి గతంలో బీఆర్ఎస్ గులాబీ జెండా ఏదైతే మున్సిపల్ మీద ఎగరేసినామో తప్పకుండా రాబోయే రోజులలో కూడా మరి ముందున్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా తప్పకుండా మున్సిపల్ పైన మరి గులాబీ జెండా కైవసం చేసుకుంటుందని చెప్పేసి అన్ని స్థానాలు కూడా గులాబీ జెండా ఎగరేస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఇవాళ ఓటు అడిగే హక్కు కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ తీసుకున్నటువంటి అభ్యర్థికి మాత్రమే ఆ అర్హత ఉంటుందని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఈ దొంగ మాటలు ఏదున్నా కూడా దొంగ మాటలు చెప్పుడు, దొంగ హామీలు ఇచ్చుడు, ప్రజలను మభ్యపెట్టుడు, అదేవిధంగా నాయకులను భయపెట్టుడు మాని నీ సొంత అభివృద్ధి కోసం పార్టీ మారినా అని చెప్పు. నిన్న గాంధీ భవన్కి వెళ్తే కూడా గాంధీ భవన్కి ఎందుకు వెళ్ళి ప్రభుత్వం కోసం కలిసి పనిచేస్తున్నాడు అని చెప్పినటువంటి ఎమ్మెల్యే మరి అలా మరి ప్రభుత్వంతో కలిసి పనిచేసే టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే గాంధీ భవన్కి వెళ్తారా? ఇప్పుడు మనకు అంతకుముందు కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉండే మరి అప్పుడు సీత కానీ వీళ్ళు కానీ గెలిచారు. ఎప్పుడన్నా టీఆర్ఎస్ భవన్కి అయితే రాంగైతే మేమైతే చూడలేదు.
స్పీకర్ దగ్గరనేమో నేను టీఆర్ఎస్ అంటావు, గాంధీ భవన్లకు ఏమో వెళ్ళేమో మరి అక్కడ అంతర్గత విషయాలలో జోక్యం చేసుకుంటామని నిన్న స్వయంగా జీవన్ రెడ్డి గారే మాట్లాడినారు. జీవన్ రెడ్డి గారికి ఏమో సభ్యత్వం ఉంది, మరి నాకు సభ్యత్వం లేదని నువ్వే చెప్తావు, మరి గాంధీ భవన్కి ఎట్లా వెళ్ళినావు? ఇది కేవలం కూడా కుట్రపూరితంగా నీ రాజకీయ లాభం కోసం, నీ యొక్క కాంట్రాక్టుల కోసం మరి మారినవు తప్ప ప్రజలకు అభివృద్ధి చేసింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు. ఏది చేసినా కూడా వాళ్ళ కేసీఆర్ చేసారు, కేసీఆర్ నాయకత్వంలోనే జరిగింది అభివృద్ధి అంతా కూడా. మళ్ళీ కూడా ఈ రాయకల్ మున్సిపాలిటీకి కానీ తెలంగాణ రాష్ట్రానికి మా జైత్యాలకు కానీ మళ్ళీ కేసీఆరే శ్రీరామ రక్ష అని ప్రజలందరూ కూడా గులాబీ జెండా పట్టుకొని మరి ఇలా బీఫామ్ ఎవరికి ఇస్తే వాళ్ళ వెంట ప్రజలే నడిచే విధంగా ఇలా పరిస్థితి తయారైంది. నువ్వు వెళ్తే 6 గ్యారంటీల హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేక పోయినావు. 6 గ్యారంటీలు అన్నారు, అవి అక్కడనే అటుకెక్కిపోయినాయి. ఏమనంటే అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ మాత్రం దృష్టి మరల్చడానికి ఏదనంటే మొన్న పంచాయతీ ఎలక్షన్ వస్తే ఒకరికి నోటీస్ ఇస్తారు. ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తారంటే ఒక ఎలక్షన్ వచ్చినప్పుడు ఇంకొకరికి నోటీస్ ఇచ్చి మొత్తం మంది క్యాడర్ అంతా తెలంగాణ భవన్లో అక్కడ ఉండాలి, ఇక్కడ ప్రొడక్టివిటీ జరగద్దు, మరి అభివృద్ధి అంతా కూడా మర్చిపోవాలి, మేము ఇచ్చిన హామీలు మర్చిపోవాలని అంటే మొన్న మా నాయకుడు హరీష్ రావు గారికి నోటీస్ ఇచ్చారు. ఏది ఏమైనా బిడ్డ మళ్ళీ కేసీఆర్ గారి వెంట ప్రజలు ఉన్నారు, ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన నాయకులతోటి ప్రజలు తప్పకుండా ఉంటారు. ప్రజలు ఆశీర్వదిస్తే మళ్ళీ కూడా తప్పకుండా మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా గులాబీ జెండా ఎగరవేయడం విజయం తథ్యం అని చెప్పేసి వ్యక్తం చేస్తా ఉన్నాం. జై తెలంగాణ.